అసలు ఏ జాతికి చెందినవి మిత్రపాలు అంటే పెద్ద ఇది లేదు అని చెప్పి ఎట్టంటే మాట్లాడారు సార్. మామూలుగా సార్ 1,25,000 తీసుకున్నాం. దాంట్లో వాళ్ళు 6 months ఈఎంఐ చెల్లించేశాను. మామూలుగా అయితే 2 నెలల కింద యాక్సిడెంట్ అయింది. 2 నెలలు ఏంటి ఇంట్లో ఉన్నాను, వర్క్ లేదు. ఖాళీగా ఉండడం వల్ల వాళ్ళకి అప్పుడు వచ్చారు, చెప్పాను, ఒక ఇంటి గమ్ముగా వెళ్ళిపోయారు. ఎవరు వచ్చారు? హెచ్డిబి పేరు, అతని పేరు ఖలీం. వచ్చాడు సార్, చూశాడు, మామూలుగా ఈఎంఐ చేసుకోండి సార్ అని చెప్పాడు. తర్వాత మామూలుగా కాల్ సెంటర్ చేసి మామూలుగా ఇట్లా మీరు ముస్లిమ్స్ కదా, మీ తెలుగు ఎలా చేసుకున్నారు అని చెప్పి పాపతో తెలియకుండా అసభ్యకరంగా మాటలు చేసి మీరు పాపని అనేది అనరాని మాట అన్నారు. మామూలుగా सर मेरा नाम आयशा, हमारा पेनुपल्ली बिच्ची मंडलम एचडी बैंक में लोन ली हमें ₹1,00,000। वो बने नहीं कर को बोल को हमको एचडी बैंक से फ़ोन करते हैं। हमें फ़ोन उठाए ने फिर को फ़ोन उठा को हमें 400 के रोज़ लोन बनते बोले, बन सकना गए जिमेरात के रोज़ लोन बनना बोल को पैसे ले गए। हमें ले गए तो वो लोग क्या क्या की बात करते फ़ोन अंकर को बच्चे को तुम्हें मुसलमान जात क्या तेलुगु जात वाले अंकल ले क्या లేచిపోయి చేసుకున్నారా ऐसा कर को गलिस्ते पूछते हैं। बच्ची को क्या कहते, क्या जात संबंधी चीज़ उनको है, तू मुसलमानी नहीं तेलंगी, तुम मर्यादा से बात करो बोल को बच्ची पूछी उसको। बच्ची को तुमने क्या गीता मांग हमें मर्यादा देने का करो बोल को कैसा कहते ऐसा पूछते हैं। सर हमको न्याय होना। మా అమ్మ వాళ్ళు లేరు, డ్యూటీకి వెళ్ళినారు. ఫోన్ వచ్చింది 2 times అలా చేశారు, లిఫ్ట్ చేయలేదు. నెక్స్ట్ కాల్స్ వస్తుంటే లిఫ్ట్ చేసిన తర్వాత వెళ్తే ఇంకా మీ డాడీ ఉన్నారా అని అడిగితే లేరని చెప్తే ఈఎంఐ కట్టలేదు, ఏమి ఫోన్ ఎత్తట్లేదు, మీ నాన్నకు కొంచెమన్నా సిగ్గుందా, మీ నాన్న ఫోన్ చేస్తున్నాడు ఈఎంఐ పే చేస్తానని చేయట్లేదు, కొంచెమన్నా సిగ్గున్న వాళ్ళైతే చేయాలి, ఈఎంఐ పే చేయాలి అలా మాట్లాడారు. నోట్లో ఏం పెట్టుకున్నావు, మాట్లాడు, ఏం మాట్లాడట్లేదు, పక్కనే ఉండి మాట్లాడిపిస్తున్నారు మీ అమ్మ వాళ్ళు తెలుస్తుంది అని చెప్పి అలా మాట్లాడారు. మీ సిగ్గు, మీ పరువు పోవాలి, మీ చుట్టుపక్కల అందరికి ఫోన్ చేసి చెప్తాము, వాళ్ళే వచ్చి కట్టించుకుంటారులే ఈఎంఐ. మాకు ఫోన్ చేశారు, సురేష్ లోన్ తీసుకున్నామని ఫోన్ చేశారు. ఫోన్ చేసి అడిగితే మాకు సంబంధం లేదు సార్, మేము ఇవ్వలేదని చెప్పాము. మా కూతురు చదువుకుంటుంటే మీ కూతురు ఎట్లా వస్తాయి, స్కాలర్షిప్ ఎట్లా వస్తాయి అని అడిగారు. మా పాప మీద లోన్ చేస్తామని చెప్పారు. మాకు సంబంధం లేదు మేడం, మేము ఏమంటే మీరు దొంగలు మీరు ఇదే కానీ అడిగారు మమ్మల్ని. ఏం చెప్తుంటారో పిక్ అని అడిగిందా మేడం, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి నా కాడ.